మేడం మేడం గారిని కలిసి ఇలా అల్లూరి శ్రీనివాస్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆవిడకి అన్ని ప్రూఫ్స్ ప్రొవైడ్ చేశాము. మా చెల్లి మానసికంగా బాగోని విధంగా మానసిక వైద్యుల నిపుణుల చేత పరీక్షించిన సర్టిఫికేట్ కూడా ప్రవేశపెడతాం జరిగింది. లాయర్ ఆజాద్ గారు శివరుద్ర స్వామి ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగి మేడం గారు మాకు అంతా సాయం చేస్తానని చెప్పారు. మా కంప్లైంట్ కూడా యాక్సెప్ట్ చేశారు. అంతే. మీ చెల్లికి ఎన్ని రోజుల నుంచి ట్రీట్మెంట్ అనేది నడుస్తుంది? రోజుల నుంచేనండి. గుజరాత్ నుంచి తీసుకొచ్చినప్పుడు అంతకుముందు మామూలు నాటు వైద్యం చేసాము. అది సర్టిఫికేట్ ఉండదు కాబట్టి ఇప్పుడు నార్మల్గా ఇంగ్లీష్ మందులతో చేయించాం కాబట్టి సర్టిఫికేట్ ఉంది. సర్టిఫికేట్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. గుంటూరు కదా? గుంటూరు మానస వైద్యశాల. ఇంకేదైనా ప్రూఫ్ ఉంటే అడగండి, చూపిస్తాం. ఇప్పుడే చూపిస్తాం ఈ విషయంలో. మా చెల్లికి మానసికంగా బాగోలేదని మానస వైద్యశాల అంటే మరి ఆగాదు. ఇది కొద్దిగా బ్లర్ చేసుకోండి, ప్రైవసీ ఉంటుంది. అట్లా కాదు, సర్టిఫికేట్ అనేది నువ్వైతే చూడండి. అక్కడ చెక్ చేయించినట్టుగా వెనకూడదు. మీకు జరా కాంటే ఫోటో తీసి పెడతాను మన గ్రూప్లో. ఇంకా టాబ్లెట్స్ కూడా చూపి బాబు, మందులు కూడా చూపించాలి కదా. వాడిన రాసిన ప్రిస్క్రిప్షన్ అదే కాదు, మందులు కూడా కొన్నాం సార్. ఇది మెడిసిన్స్ కూడా ఇచ్చారు, కొంత వాడారు. అందుకే అది చెప్తారు, కొన్ని వాడేసి వదిలేసారు. దేనికోసం వాడేది? అదే తనకి మానసికంగా బాగోలేదని చెప్పని ఈ మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓల్డ్ కంట్రోల్ మానస హాస్పిటల్లో ఎంబీబీఎస్ డాక్టర్ గారు సైకాలజిస్ట్. మీ చెల్లికి మొబైల్ ఫోన్ ఉందా అండి? మొబైల్ ఫోన్ లేదండి ప్రస్తుతం తన దగ్గర ఏ మొబైల్ లేదండి. వెళ్ళడానికి కారణం మీరే అంటే ఏం చెప్తారు? నేను కాదండి కారణం. ఎవరు పంపిరండి, మేము పెట్టలేదండి, తనే తీసుకొచ్చింది అర్ధరాత్రి పూట. ఒక దాంట్లో ఒక వీడియోలో ఏం చూపించారంటే బీర్ తాగింది, సిగరెట్లు తాగింది అని చూపించారు కదా. మీరు కొనుక్కొచ్చారా లేదంటే అగోరి? మేమే తీసుకొచ్చామండి. మీరే తెచ్చారు కదా. మరి ఒక మనిషి వచ్చి ఇవాళ ఇంట్లోని చుట్టం చూపుగానే వచ్చి మందు సిగరెట్ చెప్పి మీ చేతి ఇవన్నీ తెప్పించుకున్నప్పుడు మీకు ఎక్కడ అనుమానం రాలేదు అసలు? ఆ విధంగా ఒకసారి గొడవ అని చెప్పి పంపించేసాము. గొడవ పంపించేసి పోలీసు వారిని వాళ్ళ మీద తిరగబడి ఒక జర్నలిస్ట్ని, పత్రికా జర్నలిస్ట్ని కాలు కొట్టి ఇచ్చేస్తే, మా అమ్మాయి పీరేశ్వరి కాలేజీలో బీటెక్ చదువుతుంది. బీటెక్ చదువుతూ కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇట్లా లేడీ అగౌరవ అలసలు చేస్తుందని చెప్పి తెలిసి పప్పాని వెళ్ళి చూసేస్తాను సరే అని ఉంది. ఆమె 2 వీలర్ ఉంది. ఆ 2 వీలర్ వేసుకెళ్ళి వెళ్ళి చూస్తే అక్కడ పోలీసు వారు ఏమన్నారంటే, అమ్మాయి ఇంతమంది లేడీస్ ఉన్నారు, ఆమె బట్టలు కూడా తీసి పక్కన పడేసింది, ఎవరైనా ధైర్యవంతులు ఉంటే వెళ్ళి ఆమెకు బట్టలు కట్టండి అని చెప్పి అన్నారు. అయితే నా కుమార్తె మొదటి నుంచి ఒక ధైర్య సాహసాలు పెంచాను. ఆమె కొంతకాలం కరాటేగా నేర్పించాను. అయితే ఆ ధైర్య సాహసాలు వెళ్ళి ఆమె బట్టలు కట్టినాక ఆ పోలీసులు ఏమన్నారంటే, దయచేసి అమ్మ నువ్వు చిన్న పాప అయినా సరే ధైర్యం తెలియవు, కొంచెం అదే చేతులతో మా పోలీసు వ్యాధి ఎక్కిస్తామని చెప్పి పోలీసు వ్యాధి ఎక్కించి మా అమ్మాయి ఆమెతో కూడా పోలీస్ స్టేషన్ వరకు తోడుకుని వచ్చింది. పోలీసు చెప్పింది మా అమ్మాయి. ఆ టైంలో మా అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకుని అప్పటి నుంచి ఫోన్ ట్రాపింగ్లో పెట్టింది మా అమ్మాయి. అయితే ఒకసారి చెన్నై నుంచి వెళ్ళొస్తూ ఆమె వెహికల్ చెడిపోయిందని ఫోన్ చేసి మా పాపకి, నా వెహికల్ చెడిపోయింది కానీ నాకు 2 రోజులు ఆశ్రయం ఇవ్వండి నా వెహికల్ బాగా వరకు అని చెప్పి బ్రతిమలాడడం జరిగింది. అయితే చెప్పండి, ఫస్ట్ మీకు 2 రోజులు టైం ఇచ్చారు కదా స్టార్టింగ్, తర్వాత మళ్ళీ 5 days వచ్చి మీ ఇంట్లో ఉందని అంటున్నారు. మీరు చెప్పిన విషయం అది మళ్ళీ ఓకే, ఫస్ట్ టైం అంటే ఓకే వచ్చింది. 2 రోజులు కారు బాగా మీ ఎలిమెంట్ కారు బాగోపోతే కారు బాగానికి వెళ్తానని చెప్పాను అని చెప్పి మళ్ళీ కారు స్టిక్కరింగ్ చేస్తానని చెప్పి వెళ్ళి కారు తీసుకుని కారు స్టిక్కరింగ్ అవ్వలేదు ఇంకా ఉంటామని చెప్పి అంటే మా మిస్సెస్ ఏం చేసిందంటే ఆమె బ్యాగ్ బట్టలు మొత్తం కూడా మా ఇంటి గేట్ ఒక చేసింది. అగౌరవించింది. మేము రూపాయి ఎరగము, కాకపోతే నా దగ్గర నుంచి 45,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చింది. డబ్బులే ఇవ్వలేదు. కాకపోతే ఏంటి మీ అమ్మాయి పంపించండి, మీ అమ్మాయిని ఒక సాధకాలను మంచి ప్రయోజకాలను చేస్తాను అని చెప్పని
3 కోర్ 1 కోర్ కాదు 3 కోర్స్ చెక్ రాసింది. చెక్ రాస్తే మేము బిడ్డలు నమ్ముకాము, నా కూతురు నాకు కావాలని చెప్పి ఆ చెక్ మా బాబు ఇచ్చేసాడు. అంటే నాకు మాట వాక్ సరిగ్గా రాదమ్మా, నాకు బ్రెయిన్ స్ట్రోక్ స్ట్రోక్. నాకు తెలియదు మీ ఇంట్లో ఏకాంతంగా పూజలు చేసేది కదా అఘోరి, అప్పుడు అంటే ఎలా చేస్తుండే? ఒకసారి చేతులతో మా చెల్లిని ఎదురు కూర్చొని చేతులతో ఇలా ముద్రలు వేస్తూ చేస్తుందండి. అప్పుడు చేసినప్పుడే ఇలా సడన్గా డోర్ తీసాను. డోర్ తీసినప్పుడు ఏం జరిగిందంటే తను గట్టిగా నా మీద అరిచింది. అప్పుడు నేను కొంచెం భయపడ్డాను. తర్వాత తనే పిలిచి ఏం లేదన్నా మేము ఇలా పూజ చేస్తున్నప్పుడు నువ్వు సడన్గా వచ్చరికి ఇలా అందామని చెప్పని తర్వాత నాకు మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ బీర్ బాటిల్ అయితే తెప్పించడం అనేది జరిగింది. అలా ఎన్ని రోజులు? అలా నేను ఒక రోజే చూసాను నేను మాత్రం. మరి ఎన్ని రోజులు మీతో పాటు విష్ణు కూడా ఉన్నారు కదా, మరి విష్ణు ఎందుకని మాట్లాడడానికి రాలేదు? ఎందుకంటే అతని పైన మీరు ఆరోపణలు చేశారు కదా, మీ పేరెంట్స్ ఆరోపణలు చేశారు. విష్ణువే మా అమ్మాయిని ట్రాప్ చేశారు, విష్ణు ఇవాళ మా అమ్మాయిని ఇంకా తీసుకురాలేదని చెప్పి మీ వాళ్ళే మాట్లాడారు. మా అమ్మాయి వచ్చిన రోజున మేము వచ్చి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాం. మీ స్టూడెంట్ లో ఇది జరుగుతుంది, మా అమ్మాయిది ఇంటర్వ్యూ జరుగుతుంది. అయితే పోలీసులు వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారని చెప్పి ఎంతమంది మీకు ఫోన్ చేస్తే యాంకర్ మాధురి గారు యాంకర్ నుంచి తల తీసి పంపించారు మా అమ్మాయిని. బిగ్ టీవీ యాంకర్ మాధురి గారు అని ఒక ఆమె ఉందంట, ఆమె తలపించి పంపించేశారు. మమ్మల్ని లోపలికి ఎలా చేయాల, పోలీసులు కానీ మా పేరెంట్స్ కానీ లోపలికి ఎలా చేయాలి బిగ్ టీవీ యాజమాన్యం. కాదండి, మేము ఆపితే ఆగిపోతుందా మీ అమ్మాయి? ఇప్పుడు అంతమంది పేరెంట్స్ ఉన్నారు ఆపలేని అమ్మాయిని మేము ఆపితే ఆగిపోతుందా? విష్ణు లేడన్నా? కంప్లైంట్ ఇస్తున్నారు, వచ్చారు విష్ణు వచ్చాడు. కంప్లైంట్ ఇస్తారు పైన మేడం గారు. నాకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి హర్ష గారు. నేను మీతో ఫోన్ లో మాట్లాడినప్పుడు నేను అడగడం జరిగింది కదా, మీ పేరెంట్స్ అమ్మాయిని తీసుకురాలేదు, విష్ణు పైన మాకు నమ్మకం లేదండి, విష్ణు పైన మాకు అనుమానంగా ఉంది, మేము పోలీస్ కేసు పెట్టాలనుకుంటున్నాము, అమ్మాయిని ఏం చేశాడో ఏంటో అని చెప్పి మీ పేరెంట్స్ ఇలా మాట్లాడుతున్నారు. మా నాన్నగారికి హెల్త్ బాగోదండి, అలాగే వేరే వాళ్ళు చెప్పడం వల్ల అలా చేశాడని చెప్పిన తర్వాత ఆయన చెప్పడం జరిగింది. అసలు విష్ణు లేకపోతే మా చెల్లిని మేము గుజరాత్ నుంచి కూడా తీసుకురాలేము, మాకు ఆధారం ప్రకాష్ గారు అని చెప్పన్నారు. ఆయన చెప్పమని ఇలా నాకు చెప్పించాడు. నాకు హెల్త్ బాగోదు, మా అక్క మా మిస్సెస్ అంది, ఆయనకు బాగోదు, ఆయనకి ఏం చెప్పకనా అన్నారు. అయితే ప్రకాష్ గారు ఏమన్నారంటే 2 రోజులు అయినా సరే మీ అమ్మాయి ఇంకా జాగ్రత్తగా మీ ఇంటికి విష్ణు మీద అనుమానం ఉన్నట్టు చెప్పాలని నాతో అన్నాడు. అదే ఇప్పుడు మిమ్మల్ని విష్ణు ట్రాప్ చేస్తే మీరు మీ విష్ణు కలిసి మీ అమ్మగారిని కొట్టారని చెప్పేసి. లేదండి, అసలు మా అమ్మగారిని అయితే విష్ణు చేసి తీసుకోలేదు, కొట్టలేదండి, అసలు లేదు కొట్టలేదండి. విష్ణుని అసలు ఎప్పుడు చేయలేదండి, ఎప్పుడు అసలు ఎవరు చేసి తీసుకోలేదు. లేదండి కొట్టలేదండి. నేను ఎప్పుడు ఉంటాను కదండి ఇంట్లోనే, నేను షాప్ కూడా మా ఇంటి దగ్గర ట్రైన్ లో వచ్చేటప్పుడు కూడా తన ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా కడుపు మీద పెట్టి తన్నాడంట. లేదండి కడుపులో అయితే తనలేదండి, మామూలుగా అయితే కొట్టాం కానీ ఇలా ఇష్టాలు చేస్తుంటే. విష్ణు ఎవరు? విష్ణుకు మీకు ఏంటి సంబంధం? విష్ణు నేను మాకు అన్నయ్య అవుతాడండి.